గురుగారు, ఈరోజు సర్వ ఏకాదశి మరియు సఫల ఏకాదశి వీటి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? సర్వ లేదా సఫల ఏకాదశి. ఏకాదశి అంటేనే వింటున్నటువంటి భక్త శ్రోతలందరికీ కూడా దాని యొక్క గొప్పతనం అందరికీ తెలుసు. ఏకాదశ ఇంద్రియాలు అంటే ఈ దశేంద్రియాలు దాటి చక్కగా ఆ ఏకాదశం, ఆ 11వ ఇంద్రియాన్ని ఆ మనస్సుని చక్కగా స్వామివారి యొక్క సన్నిధిలో ఉంచి చక్కగా ఆయనలో లీనం కావటానికి ప్రయత్నం చెయ్యాలి. అలాగే ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో వెలిసినటువంటి దేవత. అందువల్ల విష్ణుమూర్తికి చాలా ప్రియమైనటువంటి దేవత ఏకాదశి తిథి. కాబట్టి ఈ ఏకాదశి ప్రతి నెల మనకి వస్తూ ఉంటుంది. 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి పేరు ఉంది. ఆ రకంగా ఈరోజు సఫల ఏకాదశి. సఫల ఏకాదశి అంటే అన్ని రకాల యొక్క ఫలితాలు అనుభవింప చేసేటువంటి ఏకాదశి. మానవులమైనటువంటి మనందరం కూడా ఏ పనైనా సఫలం కావాలని కోరుకుంటాం. ఆ రకంగా ప్రతిదీ కూడా సఫలం కావాలి, సుఫలం కావాలి. సఫలము అని అంటే కాయగా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు, అది పండు అయితే ప్రతి వాళ్ళకి ఇష్టమవుతూ ఉంటుంది. కాబట్టి కాయ పండ అని నిత్య వ్యవహారికంలో కూడా తెలుగు తెలిసినటువంటి కుటుంబాల్లో, ఇంకా ఇంగ్లీష్ మొదలైనటువంటి కుటుంబాల్లో కాయ పండు అనేటువంటి పదాలు వాడుతూ ఉంటాం. అంటే పండ అంటే ఆ పని నెరవేరిందా అని. ఈ సఫల ఏకాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తిని చక్కగా నిష్ఠతోటి పూజ చేసి ఎవరైతే ఉపవాసం ఉంటారో, చక్కగా విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామాన్ని తోచినన్ని సార్లు లేదా కనీసం ఒక్కసారైనా సరే నిష్ఠగా చదివి ఉపవాసం ఉండి పూజకి సంబంధించినటువంటి నియమాలు పాటిస్తారో వారికి వారి కోర్కెలు సఫలమవుతాయి ఈ సఫల ఏకాదశి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సోమవారం కూడా కలిసి వచ్చింది. అది మనం ప్రధానంగా గమనించాలి. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. విష్ణుమూర్తికి సంబంధించిన పూజ చేస్తే శివుడికి చెందుతుంది, శివుడికి సంబంధించిన పూజ చేస్తే విష్ణుమూర్తికి చెందుతుంది. కాబట్టి ఒకే దెబ్బకి 2 పెట్టల్లాగా ఇటు సఫల ఏకాదశి చక్కగా గనక నువ్వు ఆచరిస్తే అది శివప్రీతికరం. సోమవారం ఉమతో కూడుకున్నటువంటి వాడు సోమ పరమశివుడు. కాబట్టి ఈ సోమవారం నాడు, ఈ సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి పూజ చేస్తే అది శివుడికి కూడా చెందుతుంది. కాబట్టి 2 రకాలైనటువంటి అనుగ్రహాలని మనందరం కూడా పొందగలం. కాబట్టి నిష్ఠగా వీలైనంతగా ఉపవాసం ఉండగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి చక్కగా ఏకాదశిని పాటించండి. లేదా మా శరీరం అంతగా తట్టుకోలేదు అని అంటే స్వామికి నిండారగా తెలియచేయండి, నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను కానీ నీ నామాన్ని మాత్రం నేను జపిస్తానని చెప్పి విష్ణుమూర్తికి నివేదన చేస్తే ఆయన ఏమీ అనుకోడు, చక్కగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఏ రకంగా అయినా సరే సాధ్యమైనంత వరకు కూడా నామోచ్చారణ చేయండి. అది గొప్పదైనటువంటి ఫలితాన్ని ఈ సఫల ఏకాదశి నాడు అందజేస్తుంది. అది అందరూ పొందెదరు గాక.